మనసంతా దాని మీద పండగలకపోతే దాని ఉందంటే ఆదుకుంటా ముందే కొట్టాలంటవా జోడుగుల బారు పట్టిండు మళ్ళా మూడోసారి పందెము మల్లగిరి మహారాజు అరే తందానా తందానా జోడుగుల బారు కొట్టే గుడి చూసి చెప్ప కొట్టే మూడోసారి చెప్పగలరా మూడోసారి దెబ్బ కూడా హగాయి దెబ్బ వెళ్ళిపోయింది కదరో జమాన్ చూడు మనంజోడగా ఇప్పుడు తప్పదు అది పో మూడోసారికి అది కథం అయ్యా పడ్డదే పడ్డాదే రా నాకు తెలుసు రావేవో నారి మారి ఏమేవో పూల రావేవో నారి మారి ఏమేవో పూల రావేవో ఆడదాను పెళ్ళాడేదాను పులదాను మన కూడే రాలే ఆడదాను పెళ్ళాడే కూడేదాను మన కూడే రాలే ఆడదాను పెళ్ళాడేదాను నారి మని నేను మొగండి గారా అయ్యా అయ్యా ఈడు ఆడలకు బావల్ల మొగలకు పంపించండి ఆగు ఏమే పూలారాని మూడోసారి పంచమ గెలిచిన బామా నీ కొంగోల చేయి కోరి కదిలే తందానా కొంగోల చేయి కోరి కదిలే తందానా తులిస్తే మౌమునిరు తందానా ఓ నారి మారి తందానా మారి ఓ పూలారాని తందానా ఏ నిన్ను నా కన్నులా దుమో నిన్ను నా దుమో పొద్దు మరే తందానా అతను కుందడిరేమో నయ్యేమో ఎనకజలే గుర్తాడు నా పక్కన ఏం పడ్డది ఇంతకు ఏం పడ్డదిరా అమ్మా ఆ జొన్నితు వాళ్ళే రాజమొగ కింద అని చెప్పిన అదే పుట్టి ఆడు గుంజొచ్చా ఆ గుంజితే మామాన పోతాడు ఓడి ఏమైతే దిగితే మొగలేడు ఆడికి పేలం లేదు కోడికంట అనుకో ఏం పడ్డదా ఏం బల్లే ఈడేం పడ్డది ఈడేం బల్లే ఆడేం బల్లే కాదు ముఖం కింద పడ్డది దాయిగా పోండా దేశానికి రాదు దేశానికి పండితుడు ఇవాళ ఎవరికన్నా ఒకటోసారి పందెం ఇచ్చాను మూడోసారి ఎవరికి పందెం ఇవ్వలేదు అవును కానీ సున్నం రాసిన జొన్న ఇత్తు ఎగర కొట్టదాన్ని అన్నదానికి అవును ఇవాళ 3 సార్లు పందెం ఇచ్చినా కానీ నువ్వు గెలవలేదు అవును సిగ్గులే రామానం బూరేదా తందానా సిగ్గులే రామానం బూరేదా తందానా దేశముండి రెక్కలాడాయా నువ్వా ఇవాళ పక్షి నీళ్ళని చూసి ఇవాళ కొట్టినవా నువ్వు మీ జమాలు చెప్తా ఉంటే నిజం అనుకున్నా కానీ సిగ్గు లేదు మానము లేదయ్యా మొగోని ఇజ్జత్ చేస్తాను కుట్టినావు నువ్వు ఈ మొగోని నీకు బతికేందుకయ్యా ఈ బతుకు బతికిందనుక దొరికిస్తావు నీ బతుకుల మన్నవాడా నడు ఇంకోసారి ఈ ఏరియా నీ ముఖం దొరికినావు అనుకో నరుకుతా నడు నంజోడక అయ్యా అరే మూడోసారి కూడా దెబ్బ రెండోసారి మూడోసారి అడిగిన 3 సార్లు కొట్టి పడకపాయా అన్న పులివోల వచ్చి నక్క మెరగ మరిపోడు నా దగ్గర ఉన్నది వ్యక్తి ఏ వ్యక్తి పందెము నేను ఓడిపోలే నేను చెప్తా విను చూడు ఈ పైరా జొన్న చేను లోపల పందెం పెట్టావు చెప్పన్నా రాజులు వచ్చిన ఈ దేశాన రాజులు వచ్చిన పందెము గెలవలేదు మరి నేను వచ్చిన దానికి ఒకటోసారి కదా రెండోసారి మూడోసారి పందెం ఇచ్చావు
3 సార్లు రవిచ్చినా గానీ నేను గెలవలేదు మామ. ఇదే పేద మీద నీకు ఒక్కసారి బంధం ఇస్తున్నా. ఇదే పేద మీద నిలబడి సున్నము రాసిన నిత్తుని ఎగర కొడితే నేను ఓడినట్టు. కాదంటే నిన్ను గుంజి పెళ్లి ఆడేదానే. నీ తెలివి అట్టిది కాదు. నీ పుర్రె క్రిమినల్ పుర్రె, నీది అమెరికాకు పుర్రె. ఎందుకంటే ఎందరో మగవాళ్ళు ఇజ్జత్ తీసినట్టు కదా. మా రాజు లేచేటువంటి తుప్పులో మన ముద్ర కొట్టేవాడు మా సూటిగా రాదు. 3వసారి ఓడిపోయిండు. ఆ పందెం ఎట్లా పెట్టావా? ఆ పందెమున నువ్వు గెలిస్తే మా రాజు. అయ్యో ఇది నా వల్ల కాదు. అయ్యో ఏదో పందెం అంటే పెట్టిన కానీ ఇలాంటి పందెం మీ భాష చక్కగా అర్థమవుతుంది. ఏమి లేదు, ఓడిపోయినావా? నీతోటి కాదంటే మా రాజుని పెళ్లి చేసుకో అంతే. అంటే ఇవాళ ఓడిపోతేనేమో మా రాజుతో ఎవరు ఆ పందెం గెలిస్తే ఓడినట్టు మా రాజు లేకుండా మా రాజుని పెళ్లి చేసుకో. అంటే ఆ పందెం నేను గెలవంటారేమో నేను ఓడిపోయి మీరు రాజుని చేసుకోవాలి. ఒకవేళ ఆ పందెం గెలిస్తే అయితే ఓడిపోయిన అట్లయినా ఓడినట్టే. అంతే, అట్లా అయితేనే ఓడినట్టు, లేకపోతే ఓడనట్టే. మొత్తము దిగిపోయినట్టే కదా. ఇక మీరు మొగోళ్ళు ఇక ప్రపంచం లేనట్టే. మీరు ఒప్పుకున్నట్టే నేను ఒప్పుకుంటాను. ఏ పక్కన ఎట్రా బాగా దిక్కుతున్నా పందెం కన్నా ముందు. ఓకే ఓకే ఆగు. చూడు ఎక్కడ జొన్న సేనాది కొమర పుట్ట జొన్న కర్రనప్పుడు జొన్న కంకినప్పుడు ఏ కొల ఇస్తులు ఉంటాయి. జొన్న ఇత్తు ఎంత ఉంటది? ఆమె గింజ కంటే కాస్త పెద్దగా ఉంటది. మరి తుబాగల గుండె తుబాగల గుండె ఎంత ఉంటది? తులంన్నర ఉంటది. ఈ గుండు పోయి ఆ జొన్న ఎత్తుకు రాలంటే పక్క రాలగా ఉంటాయా? కర్ర ఇరగకు ఉంటదా? కంకి చెదరకు ఉంటదా? సున్నం రాజు ఎత్తు రాలంటే దానికి అయ్య గోరికి ఇంటున్నామ్మా అందుకోసమే బయటికి పోయింది. అంటే ఈ తులంన్నర గుండు పోయి తలగాలంటే ఆ జొన్న ఎత్తు రాలదు. దేనికి కావాల్సిన ఆయుధం దానికి కావాలి కావాలి. అది చిన్న చూడు చిన్న గీత పైన కాలు పెట్టింది పూలరాని. కర్రలు బాకులు బల్లెలు రైపోలు పిస్తలు పందుగల కాంచేది పక్కన పెట్టేసి అరే సుది బలము చేద్దామంటే తందనాన సుది బలము చేద్దామంటే గీత పైన కాలు పెట్టి పరపాల పన్ను వరకే సుడిని చెప్పగొట్టే కాలు పెట్టిన ఆయన సూది మనము చేత వడ్డీ కొడితే పక్క ఇత్తు రాలకుంటా కర్ర చేరకుంటా కంకిరేకుంటా అగో సున్నం రాజున జొన్న ఇత్తు టక్కున ఎగర కొట్టింది కదరా. అరే ఓ మగోడా చూడుపో. ఆయన మగోడిని కాకుండా మగోడిని కాను అన్నావు అప్పుడు. కారి మగోడిని అవుతున్నావు ఆడని అవుతున్నావు వస్తుంది అర్థమవుతుంది. కర్ర కదలే, ఎండు ఎరగలే, పక్క జొలుతులు పడిపోలేదు, సున్నం రాసిన ఎత్తు ఎగిరిపోయింది. కానీ పల్లె అంట మళ్ళా గుంటాం ఇంత దండి మొగోళ్ళం నాతోనే కాలే, ఇంత దండి రాజునే నాతోనే కాలే. ఆడది దాంతోనే ఏమవుతుందా? పడ్డదావురా పులిగల్ల మొగోళ్ళ ఏమంత మొగోళ్ళం పిడికడి మిసారి పెట్టుకొని వచ్చినాం. మాతోనే కాలేదు పందెము. ఈ రోజు దినమందన నీతోని ఏమవుతుంది? నారి మాని నారి వయ్యారి బావా నారి మాని కొంగు వరసే కోరి గదీరు ముద్దులిస్తే మోవంగు దీరు కొంగు వరసే కోరి గదీరు
అది అదే కాదేమో. ఇక ఆడదానికి కూడా అయ్యో. అదొకటి మొగలకు మంచిగా అలకా దొరికిపోయింది. ఏంటి ఎంత కొట్టినా తిట్టినావు రావే 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 మొగలంట మొగలు. అరే ఓ చెల్లెల పట్ల కూడా ఓ, అచ్చా ఏమంటాడా ఆ, అడే ఏమంటాడా జొన్నెత్తు అసలు ఈ కళ్ళు నీ గుడ్లున్నాయి కళ్ళు గుడ్లున్నాయి ఆ, ఉన్నాయి. ఏమో నీ కూడా వేరే నైనములు అరే అవేనే ఇవేనే మరి సున్నం రాజా జొన్న ఇత్తు అడ్డ అని చెప్పచ్చు మీరు ఆదుకో గుంజ దగ్గర చూస్తాను ఈ గుడ్లు పోయినాయి అరే కనుగుడ్డు పోయినాయి అమ్మ కింది గుడ్డు కూడా పోయినాయి ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఓడిన ఆ, మదగిరి మహారాజా నువ్వు పెట్టిన 3 సర్ర పందెం నువ్వు గెలవలేదు నేను పెట్టిన పందెం గెలిస్తేనే ఓడిపోతానన్నావు నా కాళ్ళ కిందకి వెళ్ళిపోయిన బతుకన్నావు నువ్వే కానీ ఇవల్ల నేనే పెట్టిన పందెం నేనే గెలిచిన ఇన్న నువ్వు ఓడిపోయావు ఎల్లావు ఎల్లావు రాజా నీవు ఎల్లావు ఎల్లావు రాజా నీవు ఎల్లావు ఎల్లావు ఈ బతుకు ఎందు నా చీర కట్టిస్తా నా సాకి దొరికిస్తా రామ 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 ముక్కు ముక్కెర పెట్టి సిగల మధ్యలు పెట్టి చాపురు వంగత నిలబెడితే చచ్చిపోయే మొగ వాళ్ళకు తప్పట్లు కొట్టరాదా బతుకెందుకయ్యా నీ బతుకు నా చీర కట్టిస్తా నా జాగుడు తొలగిస్తా చెవుల కమ్మలు పెట్టిస్తా కళ్ళ కాటిగా పెట్టిస్తా సిగల మల్లె పూలు పెట్టించి ముక్కలు పెట్టించి చాంపు రంగడి గాని ఎక్సో రంగడి గాని ఊటు రంగడి నిలబెడితే అచ్చపోయే మొగల ముంగట ఈ బతుకు బతుకుల దానికంటే ఈ బతుకంతా ఆడదాని కాళ్ళ కిందకెళ్ళి ఎంత పని వాయారో జమాను ఆడపిల్ల చేతు ఊగిందారా మనం పందెము ఓడిపోయినాము ఎన్నో పందాలు గెలిచినోన్ని ఈ పందెము ఇచ్చట్లా మాయారో ఒక ఆడపిల్ల చేతి కింద ఓడిపోతే బతకద్దురా ఇటువంటి రాజు మదగిరి మహారాజు నాయన ఒక పూలరాని ఒక మిషముల మీద అని చెప్పి ఎప్పుడు అన్నదో ఆ రోజు దిన ఉన్న మదగిరి మహారాజు కన్న చూశాడు అరే జమాన్ అయ్యా జమాన్ చూసివా అదా నా హాడది తొడుగుతే కాలుకు విడిస్తే పంచకు చొక్క చెప్పు మీద ఉండే ఆడపిల్ల ఒక ఆడపిల్ల చేతిలో పందెం కింద ఓడిపోయాం విలువలేని మాటలు అన్నది వారి మరి ఇన్ని దేశాలు వెతికినము చెప్పన్నా ఒక కన్యల్ని చూసినా గాని ఎందరో ఒక ఆడపిల్లల్ని చూసినా గాని ఇటువంటి ఆడదాన్ని నేను చూడలేదు ఈరోజు దినముందున విలువలేని మాటలు తిట్టి ఒక మీద మీద చెయ్యి వేసి నా చేను దూర దాటి మాట్లాడని చెప్పి ఆడదానికంటే అర్థమానం అని చెప్పి విలువలేని మాటలు అన్నది ఈరోజు దినముందున వట్టిగా పోను కూడా కత్తిని తీసుకొని పోయి నా ఇంటికాడ నా భార్య సేవలు చేయించకపోతే నా పేరు మదగిరి రాజు మదగిరి రాజు చిత్తుని ఒత్తులు చిత్తు వేసి దీని తండ్రి మనసు లెక్క కరిగించినట్టు కరిగించి దీన్ని పెళ్లి అడగపోతే నా పేరు మదగిరి రాజు కాదని చెప్పి మనసు లోపల అనుకున్నాడు జమాన్
ఇక మీరు ఎల్లుండి కొడక ఇక నేను పోయి వస్తా సరే మీరు ఎల్లుండి ఇంటికని చెప్పి అయ్యా నీ నాన్న నువ్వు ఒక్కరు వచ్చే బిడ్డ బా. ఆరో దిన ముందు నా రాజు మదగిరి మా రాజు ఒక జమాను వాడిని తోలుకొని అన్న బోనంగిరి పట్నమన్నా వచ్చాడు వందనాలు ఓ మామగారు నమస్తే మామయ్య రామరామోయ్ మామ. నేను మామంటే నువ్వు మామంట హైదరాబాద్ బాస్ ఆయన పేరేంది మరి ఆయన పేరు భోజరాజురా మరి ముందు చెప్పచ్చా నువ్వు ఆయన పేరే బావ అనుకున్నా బావ కాదురా మామ మామ నమస్తే మామయ్య రాజు భోజరాజు భోజరాజు వారి జవాన్ అయ్యా నా బిడ్డ పైరాదున్న చెల్ల పందెం పెట్టింది అవును చెప్పన్న రాజు అటువంటి అక్కడ నా బిడ్డ పందెం గెలవలేగా అవును ఎక్కడ అటువంటి అక్కడెక్కడ వెళ్ళిపోయారు అటువంటి ఇతను వచ్చి నమస్తే మామన్నాడు నా బిడ్డ పందెం గెలిచినాడా అందుకే మామన్నాడయ్యా. బిడ్డ పందెం గెలిచినాడా. అందుకే మామన్నాడయ్యా. బిడ్డ పందెం గెలిచినాడా. ఎవరేమి నన్ను మామన్లే అల్లే అల్లే వచ్చి డైరెక్ట్ మామంటే నా బిడ్డ పందెం గెలిచినవచ్చు అదే అని తర్వాత కూర్చాయి అయ్యా చేయి. శాంత భాయ్ శాంత భాయ్ మామయ్య అరే నీ అప్పగడ పక్కన నిజాలు వస్తున్నావు మదాన మత్స్య కల్లా కవర్ వచ్చిందా అవునా నీకు రాజు తెలుస్తుంది ఎవరు తెలుస్తుంది కదా అయ్యా ఇది టేబుల్ సిస్టమ్ అనుకున్నాను అంటే భోజనం పెడుతున్నా టేబుల్ సిస్టమ్ అనుకున్నాం ఇది టేబుల్ సిస్టమ్ కాదా వీడెవడే ఇటు బిత్రి గాని మీద ఉన్నాడు నా జమాన్ మరి ఈ బిత్రి గాని ఎందుకు తీసుకొచ్చినావు వాడు ఒక్కడు ఎంబటి ఉండాలని తెచ్చిన బిత్రి గాని ఆడు బిత్తిరిగాడు కాడు అయ్యా గట్టోడు వట్టోడు కాదు గట్టోడు వాడు మరి ఈ తర్వాత కూర్చుంటాడు అంటే తెలియక అంతేనా కాదు అయ్యా మామ. హత్తి రాకముందే నమస్తే మామంటావా రాజా రాజా బిడ్డ పెట్టిన పన్న పైన తెలిసిన వరాలు లేవు. రామ రాఘవ రామ. ఎవరు ఉన్నదయ్యా, ఎదుట ఉన్నదయ్యా. బిడ్డ పందెం గెలిచినావా. వినవయ్యా రాజుగారు. బిడ్డ పందెం మహారాజా, ఏ ఊరు ఏ దేశం ఎందుకు అటువంటి ఎవరు నా దగ్గరికి వచ్చిన మత్స్య మామన్ను అవును నా బిడ్డ పైరతున్న చెల్ల పందెం పెట్టింది నా బిడ్డ పెట్టే పందెం గెలిచినవా రాజా ఓ మహారాజా మరి వీరాజు దినమందున పైరాజన్న చేను లోపల నీ బిడ్డ ఒక పందెం పెట్టింది పూలారాని బిడ్డ పెట్టిన పందెం కదా పందెం కింద నేను ఓడినాను రావు రావయ్యా మామగారు నీ బిడ్డ పెట్టిన పందెం లోపల ఓడిపోయి మామ నీ వద్దకు వచ్చినాను మామరావే పోయా రాజా మామయ్యా ఆపుకో ఒకసారి కాదు రెండోసారి కాదు అటువంటి మూడు సార్లు ఒక్కసారి కాదు మూడు సార్లు ఓడిపోయిన పందెం ఓడిపోయి ఓడిపోయి నీ వద్దకు వచ్చిన మామ ఆపుకో
ఓడిపోయినా కానీ ఈడేవాడలే. ఎందుకంటే అటువంటి ఒక్కోసారి కాదు రెండోసారి కాదు మూడోసారి పైన చిన్న పల్లె ఓడిపోయి నా దగ్గరికి వచ్చి మామంటావా పోయి కానీ ఓడిపోయినా రాదు అయ్యా ఎందుకో రాకు వచ్చిన హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బుర్రకథ బుడగజంగా కళాకారులం. ఆదిలాబాద్ జిల్లా మాది. గుడియాత్నూరు మండలం ఉంటాను మేము. ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి, మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్. ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు 30 సంవత్సరాల నుంచి బుర్రకథలు చెప్తాను, కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే ఈ చిన్న గంగారం కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు. ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను. ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది. దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి, కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. మమ్మల్ని చాలా గౌరవించండి.